ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం థర్డ్ యూనిట్ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన థర్డ్ యూనిట్లో ఐరోపా వాసుల రాకకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ని చాలా ఫాస్ట్గా క్విక్ రివిజన్లా చూద్దామండి. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి మనం ఫాస్ట్గా రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏవైతే ఎగ్జామ్ ఎక్కడి నుంచి వచ్చే టాపిక్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్ ఇచ్చే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ఈ వీడియోలో అయితే మనం కవర్ చేసుకుందాం. ఫస్ట్, వ్యాపారం కోసం ఆంధ్రదేశానికి వచ్చిన వారు వరస అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మెయిన్గా అక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కులీ కుతుబ్ షా వీళ్ళిద్దరూ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇద్దరికినేమో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇచ్చాడు, దాని తర్వాత వచ్చిన ఇద్దరికి ఏమో అబ్దుల్లా కుతుబ్ షా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన ఆంధ్రదేశానికి వచ్చిన వారు ఎవరు అంటే డచ్ వారు. ఫస్ట్ వచ్చేసి డచ్ వారు ఎప్పుడు వచ్చారంటే 1605లో వచ్చారనమాట. వారు క్రీస్తు శకం 1605లో తన మొదటి స్థావరాన్ని మచిలీపట్నంలో స్థాపించారు. మచిలీపట్నంలో వీరు స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఇక్కడ మనకి ఐరోపా వాసులకు సంబంధించి 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇయర్లో వచ్చారు, వారి ఫస్ట్ స్థావరం ఏంటి, అండ్ అనుమతి ఇచ్చిన రాజు ఎవరు. సెకండ్ వచ్చేసి బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు 1611లో వచ్చారనమాట. వారి మొదటి స్థావరం వచ్చేసి మచిలీపట్నం. దీనిని 1611లో అనుమతి ఇచ్చింది ఎవరు అంటే మహమ్మద్ కుతుబ్ షా. నెక్స్ట్ తర్వాత వచ్చింది ఫ్రెంచ్ వారు 1669. ఫ్రెంచ్ వారు వచ్చేసి వారి మొదటి స్థావరం కూడా మచిలీపట్నమే. అండ్ 1669లో అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో స్థాపించారు. నెక్స్ట్ లాస్ట్గా వచ్చింది పోర్చుగీస్. భారతదేశానికి మొదటగా వచ్చిన పోర్చుగీస్ వారు ఆంధ్రదేశానికి లాస్ట్గా వచ్చారు. అండ్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అబ్దుల్లా కుతుబ్ షా 1670లో మచిలీపట్నంలో స్థావరం. సో ఇక్కడ మనం చూసుకుంటే నలుగురు కూడా తన స్థావరాలని మచిలీపట్నంలోనే ఏర్పాటు చేసుకున్నారు. డచ్ వారికి, బ్రిటిష్ వారికి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి అయితే ఇచ్చారు. ఫ్రెంచ్ వారికి, పోర్చుగీస్ వారికి అబ్దుల్లా కుతుబ్ షా అనేది ఆ రాజు అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. 1605, 1611, 1669, 1670. సో ఇది మన ఆంధ్రదేశానికి ఐరోపా వాసులు వచ్చిన వరుస క్రమం అనమాట. నెక్స్ట్ వచ్చేసి భారతదేశానికి వచ్చిన వరుసను చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పోర్చుగీస్ వారు అయితే వచ్చారనమాట. 1498లో పోర్చుగీస్ వారు వచ్చారు. అండ్ ఎవరు వాస్కో డి గామా 1498 మే 17న భారతదేశపు పశ్చిమ తీరాన ఉన్న కాలికట్కు చేరుకున్నాడు. ఇక్కడ మనకి ఒక ఎగ్జామ్లో ఇవ్వడం అయితే జరిగింది. పోర్చుగీస్ వారు అంటే వాస్కో డి గామా మన భారతదేశానికి వచ్చిన ఇయర్ ఇచ్చారు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1489 అని ఇవ్వచ్చు, అక్కడ ఉన్న నెంబర్స్ని తిప్పి ఇవ్వచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాలి 1498లో రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్పుడు కాలికట్కి రాజు వచ్చేసి జొమారిన్ అనమాట. వాస్కో డి గామా ప్రయాణించిన నౌక పేరు వచ్చేసి సౌత్ గాబ్రియర్. అండ్ భారతదేశంలో పోర్చుగీస్ వారి తొలి స్థావరం వచ్చేసి కాలికట్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన మొదటి వారు పోర్చుగీస్ వారు. నెక్స్ట్ వచ్చింది డచ్ వారు 1605. హాలండ్ దేశ ప్రజలనే డచ్ ప్రజలను అని పిలుస్తారు. 1602 డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశంలో వ్యాపారం చేయుటకు ప్రారంభించారు. డచ్ వారు భారతదేశంలో తన మొదటి స్థావరాన్ని మచిలీపట్నం 1605లో స్థాపించారు. ఇక్కడ మన ఆంధ్రాలోనే కాదు భారతదేశంలోనే మొదటి స్థావరం డచ్ వారికి వచ్చేసి మచిలీపట్నం అనమాట. 1605 వారే మనకి ఫస్ట్ మన ఆంధ్రదేశానికి వచ్చిన వారు. తర్వాత బ్రిటిష్ వారు వచ్చారనమాట. బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ స్థాపనకు అనుమతి ఇచ్చిన వారు ఎలిజబెత్ మహారాణి 1. ఇంగ్లాండ్ మొదటి జేమ్స్ పాలనా కాలంలో కెప్టెన్ హాకిన్స్ అనే రాయబారి
మొదటిసారిగా జహాంగీర్ మొదటి చక్రవర్తి కొలువును 1608లో సందర్శించాడు. 1615లో సర్ థామస్ రో భారతదేశంలో వ్యాపారం చేసేందుకు మొఘల్ చక్రవర్తి జహాంగీర్ నుంచి అనుమతి పొందాడు. భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ వారి స్థావరం వచ్చేసి 1608 సూరత్లో స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ లాస్ట్గా వచ్చింది ఫ్రెంచ్ వారు. 1664లో కాల్బర్ట్ స్థాపించారు. ఈయన ఫ్రెంచ్ రాజైన 16వ లూయి వద్ద ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఫ్రెంచ్ వారు తమ మొదటి స్థావరాన్ని భారతదేశంలో 1668లో సూరత్లో స్థాపించారు. ఇక్కడ మనకి బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు కూడా వారి మొదటి స్థావరాల్ని సూరత్లోనే స్థాపించారు. బ్రిటిష్ వారు వచ్చేసి 1608లో స్థాపించారు అండ్ ఫ్రెంచ్ వారు వచ్చేసి 1668లో స్థాపించడం అయితే జరిగింది. డచ్ వారు వచ్చేసి 1605 మచిలీపట్నం. ఇది వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసుల గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఎక్కువ బిట్స్ని అడిగే ఛాన్స్ ఎక్కడుంది అంటే ప్రముఖ యుద్ధాల నుంచి అయితే అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రముఖ యుద్ధాలు చూసుకుంటే మనకి ఇయర్స్ ఇంపార్టెంట్, ఎవరి మధ్య జరిగిందో కూడా ఇంపార్టెంట్. సో వీరి కాలంలో జరిగిన యుద్ధాలు, ఫస్ట్ యుద్ధం వచ్చేసి అడియార్ యుద్ధం లేదా షాందోష్ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1746లో అయితే యుద్ధం జరిగింది. షాందోష్ యుద్ధం డూప్లే మరియు అన్వరుద్దీన్ సైన్యాలకి మధ్య జరిగింది. ఇయర్ గుర్తుపెట్టుకోవాలండి, 1746 షాందోష్ యుద్ధం. దీన్నే అడియార్ యుద్ధం అని కూడా అంటాము. ఎవరికి మధ్య జరిగిందంటే డూప్లేకి అన్వరుద్దీన్కి మధ్యలో జరిగింది. డూప్లే వచ్చేసి ఫ్రెంచ్ వారికి సంబంధించిన వ్యక్తి, అన్వరుద్దీన్ వచ్చేసి కర్ణాటక సైన్యాలు సంబంధించిన వ్యక్తి అనమాట. షాందోష్ యుద్ధం జరగడానికి కారణాలు మద్రాస్ కోల్పోయిన ఆంగ్లేయులు అన్వరుద్దీన్ ఆశ్రయించడం, అన్వరుద్దీన్ హెచ్చరికను డూప్లే నిర్లక్ష్యం చేయడం అండ్ షాందోష్ యుద్ధం 1746లో జరిగింది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోయాడు. ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే అడియార్ యుద్ధం, షాందోష్ యుద్ధం 1746లో జరిగిందనమాట. అక్కడ మనకి ఇక్కడ అన్వరుద్దీను ఆంగ్లేయులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల ఫ్రెంచ్ వారికి నచ్చలేదు. సో అందుకని చెప్పని ఫ్రెంచ్ వారితో యుద్ధం పెట్టుకున్నారనమాట. సో ఫ్రెంచ్ వారికి అన్వరుద్దీన్కి యుద్ధం జరిగింది. కాకపోతే ఈ యుద్ధంలో ఏమైందంటే అన్వరుద్దీన్ ఓడిపోయాడు. అన్వరుద్దీన్కి సపోర్ట్గా ఉన్న ఆంగ్లేయులు అన్వరుద్దీన్ అయితే ఓడిపోయారు. షాందోష్ యుద్ధంలో, అడియార్ యుద్ధంలో గెలుపొందిన వారు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు గెలుపు జరిగింది. నెక్స్ట్ అంబూర్ యుద్ధం 1749లో అయితే జరిగింది. ఈ అంబోర్ యుద్ధంలో చందా సాహెబ్, ముజఫర్ జంగ్, డూప్లే మరియు అన్వరుద్దీన్కి మధ్య జరిగింది. ఈ అంబోర్ యుద్ధం 1749లో జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే చందా సాహెబ్, ముజఫర్ జంగ్, డూప్లే ఒకవైపు, అన్వరుద్దీన్ ఇంకోవైపు ఉన్నారనమాట. చందా సాహెబ్, ముజఫర్ జంగ్, డూప్లే అంటే ఫ్రెంచ్కి అన్వరుద్దీన్కి జరిగింది. ఈ యుద్ధంలో ఏమైందంటే అన్వరుద్దీన్ మరణించాడు అనమాట. అన్వరుద్దీన్ కొడుకు వచ్చేసి మహమ్మద్ అలీ తిరుచునపల్లికి పారిపోయాడు. నెక్స్ట్ చందా సాహెబ్ వచ్చేసి ఫ్రెంచ్ వారి మద్దతుతో కర్నాట్ నవాబ్ అయ్యాడు. అండ్ అంబూర్ యుద్ధం 1749లో జరిగింది. ఫస్ట్ థింగ్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరికి మధ్య జరిగింది? ముజఫర్ జంగ్, చందా సాహెబ్, డూప్లే మరియు అన్వరుద్దీన్కి మధ్యలో. ఎవరు ఓడిపోయారు? అన్వరుద్దీన్ మరణించాడు. అన్వరుద్దీన్ మరణించాక అతని కొడుకు అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. మహమ్మద్ అలీ ఎక్కడికి పారిపోయాడంటే తిరుచునపల్లికి పారిపోయాడు. పారిపోయాక మనకి అప్పుడు గెలిచింది ఎవరు? చందా సాహెబ్, ముజఫర్ జంగ్, డూప్లే గెలిచారు కాబట్టి చందా సాహెబ్కు కర్ణాటక నవాబ్ చేశాడనమాట ఫ్రెంచ్ వాళ్ళు. నెక్స్ట్ వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధం వచ్చేసి 1760లో జరిగింది. ఈ వందవాసి యుద్ధంలో సర్ ఐకుట్ ఆంగ్లేయుల సేనాని 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఓడించాడు.
ఫ్రెంచ్ స్థావరాలైన పాండిచ్చేరి, మహి, జింజి ప్రాంతాలు ఆంగ్లేయుల వశమయ్యాయి. కౌండి లాలి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. సో ఇక్కడ మనకి ఫ్రెంచ్కిని ఆంగ్లేయులకి మధ్య జరిగిందని తెలుస్తుంది. ఇందులో ఫ్రెంచ్ వారు ఓడిపోయి ఈ ఏరియాస్ని కోల్పోయారు. ఏ ఏరియాస్ని? పాండిచ్చేరి, మహి, జింజి అనే ఏరియాస్ని కోల్పోవడం అయితే జరిగింది. నెక్స్ట్ చందుర్తి యుద్ధం. చందుర్తి యుద్ధం వచ్చేసి 1758 డిసెంబర్ 7 అయితే జరిగింది చందుర్తి యుద్ధం. భారతదేశంలో ఆంగ్ల అధికార స్థాపనకు కారణమైన యుద్ధం ప్లాసీ యుద్ధం అయితే ఆంధ్రదేశంలో ఆంగ్ల అధికార స్థాపనకు కారణమైన యుద్ధం చందుర్తి యుద్ధం. ఈ యుద్ధం కల్నల్ ఫోల్ట్ ఆంగ్లేయ అధికారి అన్నమాట. ఈ నాయకత్వంలో ఆంగ్లేయ సేనలు కాన్ఫ్లాక్స్ ఫ్రెంచి సేనలను మధ్య తూర్పుగోదావరిలోని చందుర్తి వద్ద జరిగింది. ఈ యుద్ధంలో కాన్ఫ్లాక్స్ నాయకత్వంలో ఫ్రెంచి సేనలు ఓడిపోయాయి. ఇది యుద్ధం మనకి ఆంగ్లేయులకు అండ్ ఫ్రెంచ్ వారికి ఇద్దరికి జరిగిందనమాట. సో మనకి బ్రిటిష్ వారి భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన స్టేబుల్ అవ్వడానికి రీజన్ ప్లాసీ యుద్ధం అయితే ఆ నెక్స్ట్ ఇయరే ఆంధ్రదేశంలో సో ఆ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ద నెక్స్ట్ ఇయర్ చందుర్తి యుద్ధం జరిగింది. దానివల్ల ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి రూలింగ్ అనేది స్టేబుల్ అయిందనమాట. సో దీనికి ఆంగ్లేయుల నుంచి కల్నల్ ఫోల్ట్ నాయకత్వం అండ్ కాన్ఫ్లాక్స్ ఫ్రెంచ్ నుంచి. ఇందులో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24. బొబ్బిలి యుద్ధం బుస్సీ సలబత్సంగ్ బుస్సీ ఉద్యోగం నుంచి తొలగించడం వార్త తెలియగానే విజయనగరం జమీందారు విజయరామరాజు తప్ప రాజమండ్రి, శ్రీకాకుళం, బొబ్బిలి జమీందారులు ఫ్రెంచ్ వారికి శిస్తు కట్టడం మానేశారు. విజయరామరాజు ఉత్సాహంపై ఫ్రెంచ్ వారి బొబ్బిలిని ముట్టడించారు. బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24 జరిగింది. ఈ యుద్ధంలో బొబ్బిలి జమీందారు రంగారావు మరణించాడు అండ్ బొబ్బిలి కోట ఫ్రెంచ్ వారి వశమైంది. దీనికి ప్రతీకారంగా తాండ్ర పాపారాయుడు విజయరామరాజును వధించాడు. తాండ్ర పాపారాయుడు విజయరాజును చీల్చి చెండాడి బొబ్బిలి బెబ్బులిగా కీర్తి వహించాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ బొబ్బిలి యుద్ధం అనేది జరగడానికి కారణం ఏంటంటే సలబత్సంగ్ ఎవరైతే ఉన్నారో ఆ సలబత్సంగ్ ఆస్థానంలో బుస్సీ ఫ్రెంచ్ ఉద్యోగం ఉంటున్నాడనమాట. ఉద్యోగం చేస్తూ ఉన్నాడు బుస్సీ, ఫ్రెంచ్కి సంబంధించిన వ్యక్తి. ఆ ఫ్రెంచ్ వ్యక్తిని సలబత్సంగ్ ఉద్యోగం నుంచి తొలగించాడు. తెలియగానే ఏం చేశారంటే మిగిలిన వాళ్ళు కూడా తీస్తారు కదా అని చెప్పని మేము కూడా శిస్తు అది కట్టమని చెప్పని ఫ్రెంచ్ వారిని నెగ్లెక్ట్ చేశారు. రాజమండ్రి, శ్రీకాకుళం, బొబ్బిలి జమీందారులు వీళ్ళందరూ శిస్తు కట్టడం మానేశారు. కానీ అప్పటికీ కూడా ఫ్రెంచ్ వారికి సపోర్ట్గా ఉన్నది ఎవరు అంటే విజయనగరం జమీందారు సపోర్ట్గా ఉన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి విజయనగరము అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ఒక సైడు, నెక్స్ట్ బొబ్బిలికి రాజమండ్రి, శ్రీకాకుళం జమీందారులు అందరూ ఒక సైడ్ అనమాట. సో వీరికి మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధం అనమాట. ఇప్పుడు జరిగింది అంటే 1757 జనవరి 24 అయితే జరగడం జరిగింది. ఈ యుద్ధంలో జమీందారు మరణించారు. సో అంటే ఫస్ట్ గెలిచింది ఎవరు అంటే ఫ్రెంచ్ అండ్ విజయరామరాజు వీళ్ళు గెలుపు అయితే జరిగింది. అక్కడ ఎవరైతే ఆపోజిట్గా బొబ్బిలి జమీందారు ఉన్నారో ఆ రంగారావు మరణించారనమాట. మరణించేసి ఆ కోటని అయితే వశపరిచేసుకున్నారు. దాని తర్వాత ఏమైందంటే ఈ విజయరామరాజు అలాగా మా రంగారావుని చంపేద్దావా అని చెప్పని తాండ్ర పాపారాయుడు ప్రతీకారం తీర్చుకుందామని చెప్పి ఆయన చంపేశాడు వెళ్ళి. సో ఇక్కడ ఏమైందంటే రంగారావుని జమీందారు ఈ బొబ్బిలి యుద్ధంలో రంగారావుని చంపేస్తే రంగారావుని చంపినందుకు విజయరామరావుని చంపేశారు. సో ఇక్కడ మధ్యలో ఉన్న ఫ్రెంచ్ వాళ్ళు బెనిఫిట్ అయ్యారనమాట ఒక విధంగా. తాండ్ర పాపారాయుడుకి అప్పుడు బెబ్బులి అనే బిరుదు వచ్చిందంట. నెక్స్ట్ వచ్చేసి కొండూరు యుద్ధం 1759 జరిగింది.
విజయనగరం జమీందారు ఆనంద గజపతి 1759లో జరిగిన కొండూరు యుద్ధంలో పెద్దాపురం జమీందారు జగపతిరాజును ఓడించి తర్వాత పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం కోటలను వశపరుచుకున్నారు. ఆనంద గజపతి మసూతి వ్యాధితో 1760లో మరణించారు. ఈ జస్ట్ ఆనంద గజపతికి సంబంధించిన కోడూరు యుద్ధంలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఆనంద గజపతి అనమాట. ఆనంద గజపతికిని ఇక్కడ పెద్దాపురం జమీందారుకి, ఈ ఇద్దరికి విజయనగరం జమీందారు, పెద్దాపురం జమీందారు, ఈ ఇద్దరికి మధ్య జరిగిన యుద్ధమే కొండూరు యుద్ధం. ఆ కొండూరు యుద్ధంలో ఈ పెద్దాపురం జమీందారు ఎవరైతే ఉన్నారో ఆనంద జగపతిని ఓడించాడనమాట. తర్వాత పెద్దాపురం వీటన్నిటిని కూడా వశపరుచుకున్నాడు. ఆనంద గజపతి మసూచి వచ్చి 1760లో అయితే మరణించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆనంద గజపతి గెలిచారు. ఆనంద గజపతి పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం జమీందారులు కోటలను వశపరుచుకున్నాడు. అవన్నీ వశపరుచుకుని చివరికి ఏమైంది, 1760లో మసూచి వచ్చి చనిపోయాడు అనమాట. నెక్స్ట్ పద్మనాభ యుద్ధం. ఎప్పుడు జరిగింది పద్మనాభ యుద్ధం? 1794 జూలై 10 అయితే జరిగింది. విజయనగర జమీందారి అయిన చిన్న విజయరాజు ఆంగ్ల కంపెనీకి సుమారుగా 8 లక్షల పేష్కాష్ బకాయి ఉందని, దాన్ని చెల్లించడానికి జమీందారుని ఆదేశించింది. కానీ ఈ పేష్కాష్ చెల్లింపు విషయంలో జమీందార్ మరియు ఆంగ్లేయుల మధ్య విభేదం వచ్చింది. 1793 ఆగస్టు 2న ఆంగ్లేయులు విజయనగరంపై దండెత్తి చినరామరాజును ఓడించి కోటను ఆక్రమించారు. జమీందారుకు ఆంగ్లేయులు నెలకు 1200 భరణం ఏర్పాటు చేసి మచిలీపట్నంలో నివసించమని ఆదేశించారు. చినరామరాజు మచిలీపట్నం వెళ్తానని చెప్పి వెళ్లకుండా విజయనగరం, భీమునిపట్నం మధ్య పద్మనాభం అనే గ్రామం చేరి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. చిన్న విజయరామరాజుకు ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధమే పద్మనాభ యుద్ధం. 1794 జూలై 10న జరిగింది. ఈ యుద్ధంలో విజయరామరాజు ఓడిపోయి మరణించాడు. చినరామరాజు కుమారుడు నారాయణ బాబు విశాఖపట్నం జిల్లాలో మక్కువ అనే కొండ ప్రాంతంలో తలదాచుకున్నాడు. సో ఇక్కడ పద్మనాభ యుద్ధం ఎవరెవరికి జరిగింది? ఆంగ్లేయులకు మరియు చిన్న విజయరామరాజుకు మధ్య జరిగిందనమాట. సో ఇక్కడితో ఇంపార్టెంట్ ప్రముఖ యుద్ధాలు, దాని ఇయర్స్, ఎవరి మధ్య జరిగింది, ఎవరు గెలిచారు అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరిగాయి? మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు అయితే జరిగాయి. 1746 నుంచి 48కి ఒకటి, 1748 నుంచి 56కి ఒకటి, 1756 నుంచి 63కి మూడోది అయితే జరిగిందనమాట. ఫస్ట్ దానికి కారణం ఏంటంటే ఆస్ట్రియా వారసత్వం. 1740 నుంచి 48 మధ్యలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది జరిగిందనమాట ప్రపంచంలో. సో అందులో దాని కారణంగా భారతదేశంలో కూడా ఫ్రెంచ్ వారికి అండ్ బ్రిటిష్ వారికి మధ్య యుద్ధాలు అయితే జరిగాయి. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి అంటే ఫ్రెంచ్ వారికి అండ్ బ్రిటిష్ వారికి మధ్య అయితే జరిగాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి 1746-48 ఆస్ట్రియా యుద్ధం కారణంగా మొదలైందనమాట. 1744 నుంచి 48 వరకు యుద్ధంలో కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ ఓడిపోయాడు. డూప్లే మద్రాసును ఆక్రమించాడు. 1748లో జరిగిన సంధి. ఇక్కడ మనకి కర్ణాటక యుద్ధాలు అంటే ఏ ఇయర్లో జరిగాయి, అప్పుడు జరిగినప్పుడు ఎవరు నాయకత్వం వహించారు అండ్ ట్రీటీస్ ఏంటి, సంధి పేర్లు కూడా ఉంటాయి. ఎక్స్లా చాపెల్ అనే మొదటి కర్ణాటక యుద్ధం ముగియడంతో ఈ సంధితో ముగిసిందనమాట. సో అన్వరుద్దీన్ ఓడిపోవడంతో ఫ్రెంచ్ వారి స్వాధీనంలో మద్రాసు తిరిగి ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్లో ఏంటంటే ఆక్రమించేసుకున్నాయి ఎవరికి వాళ్ళు ఇచ్చేసుకోవడం జరిగింది. మెయిన్గా ఇక్కడ అన్వరుద్దీన్ ఓడిపోయాడు అంటే ఫ్రెంచ్ వారు గెలిచారు. ఫస్ట్ వన్. రెండవ కర్ణాటక యుద్ధం 1748-56. ఈ యుద్ధానికి ప్రధాన కారణం కర్ణాటక నిజాం రాజ్యాలలో సింహాసనం కొరకు జరిగిన వారసత్వ వివాదాలలో ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు జోక్యం చేసుకుని యుద్ధానికి దిగారు.
ఫస్ట్ టైము ప్రపంచంలో జరిగే ఆస్ట్రియా వారసత్వంగా జరిగితే సెకండ్ వీళ్ళే పనుగొట్టుకొని దూరినట్టు దూరారనమాట. మన ఇప్పుడు సింహాసనం కోసం కొట్టుకునే వారసత్వ యుద్ధాలు ఉంటాయి కదా, ఆ యుద్ధాలకి మధ్యలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని యుద్ధాలకైతే దిగారనమాట. ఆంగ్ల ఫ్రెంచ్ కంపెనీలు తమ మాతృ దేశాల అనుమతి లేకుండానే కర్ణాటక నిజాం వారసత్వ తగాదాల్లో జోక్యం చేసుకున్నారు. రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు మద్దతు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు అంటే అన్వరుద్దీన్ మహమ్మద్ అలీ. నాసిర్ జంగ్కు ఫ్రెంచ్ వారు మద్దతు ఇచ్చింది. ఇక్కడ మనకి ఆంగ్లేయుల తరపున అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ అండ్ నాసిర్ జంగ్. ఇక్కడ ఫ్రెంచ్ వారికి వచ్చేసి చందా సాహెబ్ ముజఫర్ జంగ్. ఇక్కడ ఎవరెవరికి సపోర్ట్ ఇచ్చారో కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 1749 అంబూర్ వద్ద జరిగిన యుద్ధంలో ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ సమైక్య బలగాల చేతిలో అన్వరుద్దీన్ ఓడి మరణించాడు. ఇందాకే చూసాం కదా అంబూర్ యుద్ధంలో ఎవరెవరు జరిగిందో, అందులో ఓడిపోయింది అన్వరుద్దీన్ అనమాట. చందా సాహెబ్ ఫ్రెంచ్ వారి సహాయంతో నవాబ్ అయ్యాడని కూడా మనం ఇందాక చూసాము. అండ్ ముజఫర్ జంగ్ వారి మద్దతుతో దక్కన్ సుబేదారుగా ప్రకటించుకున్నాడు. కడప జిల్లా లెక్కిరెడ్డి వద్ద ముజఫర్ జంగ్ కర్నూలు కడప నవాబు హత్య చేశారు. బుస్సీ హైదరాబాదుకు సలబత్ జంగ్ను నవాబుగా ప్రకటించారు. రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది ఏ సంధితో అంటే పాండిచ్చేరి సంధి. గ్రాడెన్యూ వర్సెస్ ఆంగ్లేయులతో ముగిసింది. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం వచ్చేసి ప్రధాన కారణం సప్తవర్ష సంగ్రామం, 7 సంవత్సరాల యుద్ధం. ఇక్కడ మనకి యుద్ధాలు ఎందుకు జరిగాయో కారణాలు కూడా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ యుద్ధం వచ్చేసి ఆస్ట్రియా వారసత్వం, సెకండ్ వచ్చేసి అక్కడ ఉన్న రాజ్యాల్లో సింహాసనం కోసం జరిగిన వారసత్వ వివాదాలలో వీరు కల్పించుకోవడం వల్ల జరిగింది. అండ్ మూడవ కర్ణాటక యుద్ధం వచ్చేసి సప్తవర్ష సంగ్రామం. ఈ యుద్ధంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు శత్రువులుగా పాల్గొన్నాయి. దీని ప్రభావమే భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఫలితం ఫ్రెంచ్ వారు యూరోప్లోను ఇండియాలోను రెండిట్లోనే ఓడిపోయారు. అండ్ 1763లో జరిగిన ప్యారిస్ సంధితో యూరోప్లో ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముగిసింది. ఫలితంగా భారతదేశంలో కూడా మూడవ యుద్ధం ముగిసింది. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపెల్, నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి, థర్డ్ది ట్రీటీ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ ఇక్కడ ఐరోపా వాసుల పాలనా కాలంలో ఆంధ్రదేశంలో రచించబడ్డ శతకాలు ఏమున్నాయి అంటే నృసింహ శతకం. రచించింది ఎవరు? రచయిత గోలపాటి కూర్మనాథ. నెక్స్ట్ భద్రగిరి వచ్చేసి రచయిత బల్లాల పేరయ్య. ఏకామ్రాలింగ శతకం నిమ్మన లక్ష్మణ కవి. రామలింగేశ శతకం సూరకవి. కుక్కుటేశ్వర కూచిమంచి తిమ్మకవి. ఇవి సాహిత్యపరంగా అనేది ఇంపార్టెంట్. నృసింహ, కూర్మనాథ. నృసింహ అనేది ఒక అవతారం, కూర్మ అనేది కూడా ఒక అవతారం, అలా గుర్తుపెట్టుకోవచ్చు. భద్రగిరి పేరయ్య అండ్ ఏకమ్రాలింగ నిమ్మన లక్ష్మి కవి అండ్ రామలింగేశ శతకం అడిదం సూరకవి. కుక్కుటేశ్వర శతకం కూచిమంచి తిమ్మకవి. నెక్స్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు 1846లో జరిగింది. ఈ తిరుగుబాటు ఉయ్యాలవాడ జమీందారుకు వారసుడైన నరసింహారెడ్డి కర్నూలుకు పాలగారనమాట. ఈయన తిరుగుబాటు చేశారు అంట. ఏం జరిగిందో చూద్దాం. నరసింహారెడ్డి 1846లో ఆంగ్ల కంపెనీలపై తిరుగుబాటు చేసి కోయికుంట్లలోని ప్రభుత్వ ఖజానాను దోచుకున్నాడు. 1846లో ఆంగ్ల కంపెనీపై తిరుగుబాటు చేశాడంట. చేసి
అక్కడ కోయి కంట్లలో ఖజానాని దోచుకున్నారు. అక్కడి నుంచి కుంభం ముట్టడికి బయలుదేరగా ముండ్లపాడు వద్ద ఆంగ్లేయ సైనికాధికారి నోల్డ్ చేతిలో ఓడిపోయి నిజాం రాజ్యానికి పారిపోయాడు. ఫెర్సోఫ్స్మైల కొండ దగ్గర బందీగా పట్టుబడ్డ నరసింహారెడ్డికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నరసింహారెడ్డికి కోవెలకుంట్ల వద్ద బహిరంగంగా ఉరితీశారు. అండ్ దీనికి బురుజు వచ్చేసి కర్నూలులో ఉందంట. ఈయన ఉయ్యాలవాడ జమీందారు నరసింహారెడ్డి, కర్నూలు పాలగారు అనమాట. అండ్ ఈయన కోయిలకుంట్ల ఖజానాని దోచుకున్నాడు కాబట్టి ఆ కోయిలకుంటలోనే ఈయన ఉరితీయడం జరిగింది. రాయలసీమలోని జిల్లాల ఏర్పాటు. మొదటిగా రాయలసీమ అంతా ఒకే జిల్లాగా ఉండేది. దీనికి కేంద్రం వచ్చేసి అనంతపురం. 1800 అక్టోబర్ 24న రాయలసీమ జిల్లాకు ప్రధాన కలెక్టర్గా ఎవరు నియమితమయ్యారు? థామస్ మున్రో. అండ్ 1808లో రాయలసీమ జిల్లాకు 2 జిల్లాలుగా విభజించారు, వచ్చేసి బళ్ళారి అండ్ కడప. అండ్ రాయలసీమలో కర్నూలు జిల్లా 1858లో ఏర్పడింది. అనంతపురం జిల్లా వచ్చేసి 1882లో ఏర్పడింది. 1911లో వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ మనకి రాయలసీమ ఎలా ఏర్పడింది అంటే ఫస్ట్ అయితే ఒకలాగే ఉండేదంట. అనంతపురం ప్రధాన కేంద్రంగా ఉండేది. అండ్ 1800లో థామస్ మున్రో నియమితులయ్యారు. అండ్ 1808లో రాయలసీమ జిల్లాను బళ్ళారి అండ్ కడప 2 జిల్లాలుగా విభజించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఆంధ్రదేశంలో ఐరోపా వారి వర్తక స్థావరాలు. డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు అందరూ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మచిలీపట్నంలోనే పెట్టారు. 1605, 1611, 1669, 1670. దాని తర్వాత డచ్ వారు వచ్చేసి భీమునిపట్నంలో, నాగపట్నంలో, నరసాపురంలో, యానం, నిజామాపట్నం, పులికాట్ ఈ ఏరియాస్లో అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ వారు వచ్చేసి పులికాట్, ఆర్మగాన్, మద్రాస్, వీరవాసం, ఇంజరా, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం ఈ ఏరియాస్లో పెట్టారు. ఫ్రెంచ్ వారు వచ్చేసి పాండిచ్చేరి అండ్ యానంలో అయితే పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్, ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట. 1844లో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టవలసిందిగా అవసరాన్ని సర్ ఆర్థర్ కాటన్ ఒక రిపోర్ట్ను ప్రభుత్వ రెవెన్యూ బోర్డుకి అయితే పంపించాడు. ఆ పంపించాక 1846లో అనుమతి వచ్చింది. 1847 నుంచి ప్రారంభమయ్యి 1852కి కంప్లీట్ అయిందనమాట. అండ్ ఇందులో 1,50,000 పౌండ్లతో సర్ ఆర్థర్ కాటన్ ఈ ఆనకట్టనైతే కంప్లీట్ చేశాడు. అండ్ ఈ ఆనకట్ట ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేదని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కొత్త ఆనకట్ట నిర్మించి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ అని పేరైతే పెట్టింది. అండ్ కంపెనీ పాలనలో ఆంధ్రదేశంలో మత పరిస్థితులు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ వచ్చేసి కడప జిల్లా జమ్మలమడుగులో 1805న స్థాపించబడింది. ఈ మిషనరీని ఏర్పాటు చేసింది లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. చర్చ్ మిషనరీ సొసైటీకి చెందిన నోబెల్ 1843లో మచిలీపట్నం ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో 1843లో ఎవరు పాఠశాలను ఏర్పాటు చేశారు? నోబెల్. 1700లో పాండిచ్చేరిలో స్థాపించబడిన కర్ణాటక మిషన్ ఆంధ్రదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి కృషి చేసింది. క్రైస్తవ ప్రచారం ప్రభావంకు గురైన ఆంధ్రదేశంలో మొదటి ప్రాంతాలు వచ్చేసి పుంగనూరు, మదిగుబ్బ అండ్ బక్కాపురం. ఇవేంటి? క్రైస్తవ మతానికి ప్రభావం గురైన ఆంధ్రదేశంలో ప్రాంతాలన్నమాట. అండ్ వెసువియస్ క్రైస్తవ మిషనరీచే ఆసియాలోని అతిపెద్ద చర్చ్ మెదక్లో ఉంది. ఇక్కడ ఇచ్చిన చర్చ్ బొమ్మ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంగ్ల కంపెనీ పాలనా కాలంలో విద్యా విధానం. మొదటిసారిగా
ఆంధ్రదేశంలో 1805లో కడప జమ్మలమడుగులో లండన్ లిటరసీ సొసైటీని స్థాపించారంట. దాని తర్వాత సెంట్రల్ కొలీజియేట్ ఇన్స్టిట్యూషన్స్ మద్రాసులో 1841లో స్థాపించడం జరిగింది. ఇక్కడ మద్రాస్ తర్వాత మచిలీపట్నంలో 1843లో చర్చ్ మిషనరీ సొసైటీకి చెందిన నోబెల్ పాఠశాలను స్థాపించాడు. దాని తర్వాత విశాఖపట్నంలో ఏవిఎస్ కాలేజీని 1878లో స్థాపించారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందాక ధవళేశ్వరంపై ఆనకట్టను చూసాం కదా, ఇక్కడ కృష్ణా నదిపై ఆనకట్టను విజయవాడలో నిర్మించారంట. దీనికి కూడా సర్ ఆర్థర్ కాటన్ సహాయాన్ని అందించాడు. కానీ ఈ బాధ్యతను చేపట్టింది కెప్టెన్ ఓర్కి ఇచ్చారనమాట ఈ బాధ్యతని. అండ్ ఈ నిర్మాణం 1852లో ప్రారంభమై 1855 నియర్లీ 3 ఇయర్స్లో ఇది కంప్లీట్ అయితే అయ్యింది. వీనం వీరయ్య. ఈ వీరం వీరన్న ఏంటంటే రాజమండ్రి దగ్గర గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించారు కదా, దానికి సహకరించిన భారతీయ అధికారి. దీనికి గాను రావ్ బహదూర్ అనే బిరుదును ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చి ఆయనని అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోట్ అయితే చేశారు. అందుకు ఈయన చేసిన కృషికి గాను వీనం వీరయ్య పేరును అక్కడ ఆనకట్టపై గోడ మీద శాశ్వతంగా చెక్కించడం జరిగింది. అండ్ ఆంధ్రదేశంలో ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చిన జాబితా వరుసగా కోస్తాంధ్ర, గుంటూరు, రాయలసీమ, నెల్లూరు. వీరు అంటే ఫస్ట్ వచ్చేసి 1766లో కోస్తాంధ్రను వీరు పాలన కిందకు వచ్చిందనమాట. 1788లో అధికారంలో వచ్చారు. 1800లో రాయలసీమ, 1802లో నెల్లూరు. దీని తర్వాత ఏంటంటే వెల్లెస్లీ ఉంటాడు కదా, వెల్లెస్లీ 1953 అక్టోబర్ 1 మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంత వరకు మద్రాసు రాష్ట్రంలోనే ఉంది మన ఆంధ్రదేశం. ఆ మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండడానికి కారణం వచ్చేసి వెల్లెస్లీ అనమాట. సో పాలనా కాలం కిందకు వచ్చిన జాబితా వరుస క్రమం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. కోస్తాంధ్ర గుంటూరు జిల్లా, గుంటూరు 1788, నెక్స్ట్ రాయలసీమ, తర్వాత నెల్లూరు, చిత్తూరు. నెక్స్ట్ ఈ ఐరోపా వాసుల పాలనా కాలంలో ఆంధ్రదేశంలో నిర్మించబడ్డ ఆనకట్టలు, కాలువలు. పెన్నా నది ఆనకట్ట 1826, గోదావరి నది ఆనకట్ట ధవళేశ్వరం వద్ద 1852, దాని 3 years తర్వాత కృష్ణా నది ఆనకట్ట 1855, అండ్ 20 years తర్వాత వకీం హాల్ కాలువ 1877, 1863 నుంచి 70 వరకు కేసీ కెనాల్. ఇవైతే నిర్మించబడ్డ ఆనకట్టలు, కాలువలు అన్నమాట. నెక్స్ట్ మొట్టమొదట ముద్రించిన తెలుగు గ్రంథం బైబిల్ వచ్చేసి మొట్టమొదట తెలుగులో ముద్రించబడ్డ గ్రంథం వచ్చేసి బైబిల్ అనమాట. బైబిల్ ఈ గ్రంథాన్ని నార్మల్గా ముద్రించింది ఎక్కడ అంటే రష్యాలోని హలే పట్టణంలో ముద్రించారు. ఈ అనువదించిన తెలుగులోకి ఎవరు అంటే బెంజమిన్ షుల్జ్ అనే క్రైస్తవ మత బోధకుడు బైబిల్ను తెలుగులోకి అనువదించాడు. నెక్స్ట్ ఆంధ్రదేశంలో రైలు మార్గాలు. ఏవేవి రైలు మార్గాలు ఆంధ్రదేశంలో ఏర్పరిచారు అంటే పుత్తూరు, రేణిగుంట, అండ్ మద్రాసు, నెల్లూరు, విశాఖపట్నం, చెన్నపట్టణం, రాజమండ్రి, వాల్తేరు, బెజవాడ, కొవ్వూరు, నెల్లూరు, కృష్ణ. అండ్ ఇక్కడ ఆంగ్ల కంపెనీ పాలనా కాలంలో కోస్తాంధ్ర జిల్లాలు గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, నెల్లూరు. సో ఇందులో నెక్స్ట్ టాపిక్ ఆంధ్ర కంపెనీ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో సంభవించిన కరువులు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది కూడా ఇంపార్టెంట్. 1791లో ఉత్తర సర్కార్లో వచ్చింది, గంజాం జిల్లాలో ఎక్కువగా వచ్చింది. అండ్ రాయలసీమలో 1803 నుంచి 1807 మధ్య కాలంలో కరువు వచ్చింది. అండ్ నెల్లూరు జిల్లాలో 1811, 1823లో కరువు వచ్చింది. అండ్ 1833 మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ 1833-34 మధ్య వచ్చిన డొక్కల కరువు ఎక్కడ వచ్చిందంటే గుంటూరులో వచ్చిందనమాట. అండ్ అది అతి భయంకరమైనది ఇది. నెక్స్ట్
ఐరోపా వాసుల పాలనా కాలంలో వివిధ వస్తువులకు ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర ప్రాంతాలు. తివాచీలు ఏలూరులో ఎక్కువ బాగా దొరికేవంట. కంబళ్ళు బళ్ళారి, రుమాళ్ళు నెల్లూరు, డోరియా విశాఖపట్నం, రంగుబట్టలు మచిలీపట్నం, సిల్క్ వస్త్రాలు బరంపురం, ముస్లిం శ్రీకాకుళం. సో ఇది కూడా మనం బై హార్ట్ చేయాల్సిన ఏరియా. ట్రిక్స్తో గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్, ఐరోపా వాసుల పాలనా కాలంలో రచించబడ్డ తెలుగు రచనలు. ఉత్తర రామాయణం రచయిత వచ్చేసి కంకటి పాపరాజు. అచ్చ తెలుగు రామాయణం కూచిమంచి తిమ్మకవి. అండ్ రవణ దమ్మియం రచయిత పిండిప్రోలు లక్ష్మణ కవి. ఆనంద రాట్పదం కస్తూరి రంగకవి. తోభ్య చరిత్ర పింగళి ఎల్లన్న. ఇది తెలుగులో వెలువడిన తొలి క్రైస్తవ రచన. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఐ హోప్ దట్ యూ లైక్ దట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అంటే ఏ టాపిక్స్ కావాలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి.